హలో! హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అసలు ఎన్ని రోజులయిందో ఇలా మాట్లాడి. నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్ చెప్పండి. అండ్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఎంత హెక్టిక్ ఉంటుందో నాకు చాలా తెలుసనమాట. మేబీ దిస్ వీడియో విల్ బి ది లాస్ట్ వీడియో అంటిల్ ప్రిలిమ్స్. లేకపోతే ఇంకొక వీడియో లేకపోతే ఒక షార్ట్ వస్తది అంతే. అంతకు మించి వీడియోస్ రావు ప్రిలిమ్స్ వరకి. అండ్ ప్రిలిమ్స్ తర్వాత నా అప్డేట్స్ అండ్ ఆల్సో మెయిన్స్ ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఆఫ్టర్ ప్రిలిమ్స్. సో మీరు అర్థం చేసుకుంటారు. ఐ నో నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు చాలా మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఉందన్నమాట. ఏంటంటే కొంతమంది స్ట్రాటజీ చెప్పండి, 1 మంత్ మాకు యూజ్ అవుతుంది కదా, ఇప్పుడే కదా తెలుస్తుంది అని చెప్పేసి కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు అండ్ కమెంట్స్లో కూడా మెన్షన్ చేశారు. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఐ విల్ టెల్ మై స్ట్రాటజీ. కాకపోతే ఆ స్ట్రాటజీ మీకు కూడా సేమ్ అప్లై అవుతుందో అనేది మీకే తెలియాలి. లేకపోతే కొన్ని మోడిఫికేషన్స్తో చేంజ్ చేసుకుంటారా, లేకపోతే మొత్తం చేంజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. ఇట్స్ కంప్లీట్లీ మై స్ట్రాటజీ. కాకపోతే కొన్ని టిప్స్ ఉంటాయి దట్ ఎవ్రీ ఆస్పిరెంట్ విల్ ఫాలో. సో మీరు ఒకవేళ కొత్త ఆస్పిరెంట్ అయితే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ది బోర్డ్ స్టూడెంట్స్. చాలా మంది నాకు మెసేజ్ చేశారు దట్ దే స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఆల్సో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ఇట్స్ ఓకే, దట్ డజంట్ మ్యాటర్. మీ 100% మీరు ఇచ్చారు. మార్క్స్ అనేవి జస్ట్ టు ప్రూవ్ అవర్ మనం ఏం చదువుకున్నామని ప్రూవ్ చేయడానికి మాత్రమే. అంతేగాని ఒక్కొక్కసారి తక్కువ మార్క్స్ కూడా రావచ్చు. దానివల్ల మీరు ఎప్పుడు డిప్రెస్ అవ్వద్దు. ఈ మార్క్స్ అనేవి వేరే ఎప్పుడు యూజ్ కావు. సో మీరు ఎక్కువ ఏదో స్ట్రెస్ తీసుకొని ఇంకేం తప్పు పనులు అలాంటివి చేయకూడదు. జస్ట్ మీరు చదువుకుంది మీరు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ మార్క్స్ అనేవి ఇన్విజిలేటర్ మీద ఉండొచ్చు, లేకపోతే సమ్టైమ్స్ మనం కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేయొచ్చు. దానికి డిప్రెస్ అవ్వద్దు. సో ఎస్, మూవ్ ఆన్ అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే నేను నా స్ట్రాటజీ చెప్తాను. సో లెట్స్ గెట్ రెడీ. ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసరికి సీత గారు అండ్ ఆల్సో రాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. మీ ఇద్దరు నాకు కమెంట్ చేశారు దట్ యూ గోట్ వెరీ గుడ్ మార్క్స్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ అండ్ యూ షుడ్ రీచ్ గ్రేట్ హైట్ గైస్. ఆల్ ది బెస్ట్. నేనైతే ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ 10 to 12 అవర్స్ కంప్లీట్గా స్ట్రెచ్ చేశాను అనమాట. ముందు 8 to 10 అవర్స్ అవుతుండే. ఇప్పుడు ఇంక ఓన్లీ 1 మంత్ ఉంది కాబట్టి 10 to 12 అవర్స్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాను. ఎలా అంటే మార్నింగ్ 6కి అలా లేస్తాను అండ్ 6 to 7 ఫ్రెష్ అప్, 7 to 10 స్టడీ సెషన్ అండ్ 10 to 10:30 బ్రేక్, మళ్ళీ 10:30 to 12:30 స్టడీ సెషన్, 12:30 to 1:30 లంచ్ బ్రేక్, 1:30 to 4:30 స్టడీ సెషన్ అండ్ 4:30 to 5 స్మాల్ టీ ఆర్ కాఫీ బ్రేక్, 5 to 7 మళ్ళీ ఇంకొక స్టడీ సెషన్ అండ్ 7కి డిన్నర్ చేసేస్తాను. ఆ తర్వాత 8 to 10 రివిజన్ విత్ మాక్ టెస్ట్ కానీ పీవైక్యూస్ ఇలాంటివి సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. కంప్లీట్లీ 10 to 12 అవర్స్ అయితే డెడికేట్ చేయాలి ఇంకా 1 మంత్. నేను ఈ వీడియో చాలా రోజుల ముందు చేశాను. ఎడిటింగ్ మాత్రం ఈరోజు చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది 1 మంత్, ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఉన్నప్పుడు చేశాను. ఐ మీన్ April 24th కల్లా తీసుకున్నాను అనుకుంటా ఈ వీడియో. సో యా, దట్స్ మై స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు ఈ 30 డేస్ అనేది మనకి చాలా క్రూషియల్ టైం అనమాట. ఈ టైంలో మనము కొత్త టాపిక్స్ ఏవి ఓపెన్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ చేసినా మనం వెరీ మచ్ కన్‌ఫ్యూజ్ అవుతామనమాట. దానివల్ల మనం చదివింది మర్చిపోతాము అండ్ చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటది. బ్రెయిన్ అనేది రికాల్ చేసుకోలేకపోతది. ఇప్పుడు ఈ 30 డేస్‌లో మాక్సిమం మనం చేయాల్సిందేంటంటే యాక్టివ్ రీకాల్ అండ్ స్పేస్డ్ రిపిటేషన్స్. అసలు ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ రివిజన్ చేసుకోండి. నేనెలా చేసుకున్నా అంటే ఎకానమీ అండ్ పాలిటీ సైమల్టేనియస్‌గా నేను రివిజన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఫస్ట్ 4 డేస్. ఆ తర్వాత మళ్ళీ జియోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్, ఆ తర్వాత హిస్టరీ కంప్లీట్‌లీ అలా తీసుకున్నాననమాట. అండ్ అలాంగ్ విత్ దట్ సీసాట్ అనేది మస్ట్ అండ్ మస్ట్. నేను ఎవ్రీడే మార్నింగ్ సీసాట్‌తోనే స్టార్ట్ చేస్తున్నాను 1 అవర్. ఇఫ్ ఇన్ కేస్ సీసాట్ కాకపోతే ఎకానమీ రివిజన్ అండ్ చిన్నగా క్రిస్ప్ నోట్స్ అనేది ఇంతకుముందు చూపించినట్టు. అంటే ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ మనం ఏమైతే చూసుకోవాలి అనేటివన్నీ క్రిస్ప్ నోట్స్ చేసేసుకొని ఆ తర్వాత వెళ్ళే ముందు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, రాదర్ దెన్ ఓపెనింగ్ ఆల్ ది బుక్స్. అండ్ దట్ టు ఎగ్జామ్ ముందు నేను ఇంటికి వెళ్తాను కాబట్టి అన్ని బుక్స్ క్యారీ చేయకుండా ట్యాబ్ ఆర్ నోట్స్ క్యారీ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ సో ఈ 30 డేస్ స్ట్రాటజీ అయితే నాకు ఇదే. 5 డేస్ నేను అలా డివైడ్ చేసుకొని 2 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ దట్ సీసాట్ అండ్ మాక్ టెస్ట్
అండ్ ఆల్సో పీవైకి సాల్వ్ చేస్తున్నాను. విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. మనకి ఎగ్జామ్ ఎలా రాస్తాము ఏంటా అనేది తెలీదు. బట్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అండ్ మన 100% మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లా అయితేనే విల్ బి వెరీ హ్యాపీ ఎగ్జామ్ ఎలా అయినా కానీ. సో దట్స్ మై స్ట్రాటజీ టువర్డ్స్ ఇట్. అంతకంటే ఇప్పుడు ఈ 30 డేస్లో మనం చేసేటి ఏం లేదు. ఎస్పెషల్లీ ఈ సబ్జెక్టే చదవాలి, ఇన్ని డేస్ చదవాలి అని చెప్పేది ఏం లేదు. మీకు ఏదైతే వీక్ అనిపిస్తున్నారో వాటిని ఎక్కువ నెంబర్ ఆఫ్ రివిజన్ చేయండి. సో దట్ మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సీసెట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఇస్ అ డిస్క్లైమర్. ఈ 1 మంత్ టైంలో మ్యాక్సిమం అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్డే తీసుకోండి. ఎందుకంటే ఏదన్నా చిన్న ఫుడ్ అప్సెట్ వచ్చినా కానీ మనకి స్టమక్ అప్సెట్ అవుతుంది. సో దట్స్ వెరీ డేంజరస్ ఎట్ దిస్ టైం. ఎందుకంటే ఒక్కసారి స్టమక్ అప్సెట్ అయితే మనకి మినిమం 4-5 డేస్ ఖచ్చితంగా పోతుంది. సో ఎస్, ఇంట్లోనే ప్రిఫర్ చేయండి తినడం. అండ్ ఈ టైంలో ట్రై టు మెడిటేట్ ఆర్ డూ యోగా అనమాట. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో డోంట్ టేక్ ఎనీ నెగిటివ్ థాట్స్ లేకపోతే ఎనీ నెగిటివ్ టాక్స్ ఆల్సో. ఎవరన్నా చెప్పినా బయట మీరేం క్లియర్ చేస్తారో అది ఇది ఏదో ఒకటి సోల్ చెప్తూనే ఉంటారు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ లైట్ అనమాట. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు. సో ఎస్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. చాలామంది ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. దట్ 10-12 అవర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ కూర్చోగలుగుతామా? మేము కూర్చోలేకపోతున్నాము. ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే 10-12 అవర్స్ కూర్చోవడము బిఫోర్ ప్రిలిమ్స్ ఈజ్ క్వైట్ న్యాచురల్. అది మనకు తెలియకుండానే అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనమే కూర్చుంటున్నామా ఇంతసేపు అసలు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఎస్, మనకు తెలియకుండానే ఇన్ కేస్ ఒకవేళ ప్రిలిమ్స్కి ఒక 6 months ముందు అనుకోండి, నేనే అనుకుంటే నేను ఎట్ స్ట్రెచ్ ఒక 2 hours కూర్చున్నాగానే ఐ యూస్ టు ఫీల్ లైక్ స్ట్రెస్ అండ్ కొంచెం ఆ సబ్జెక్ట్ మీద బోర్ కొట్టడం, కొంచెం ఒక 10-15 minutes టైం పాస్ చేద్దాము సో దట్ అలా అనిపించేది అనమాట. బట్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు అలా ఉండదు. డెఫినెట్లీ విల్ ఫీల్ స్ట్రెస్ అండ్ ఆల్సో మనకు తెలుసు ఏం టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అండ్ అసలు ఏం కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ మైండ్లో వస్తాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి ఏ వెరీ హార్డ్ జాబ్. మనకైతే ఇప్పుడు యాజ్ ఏ ఆస్పిరెంట్ నేను నా గురించి చెప్తున్నా, కూర్చోవడం చాలా ఈజీ. అంటే నేను అన్లెస్ మనకు మోటివేటెడ్గా ఉండి అండ్ ఎగ్జామ్ ఫియర్ ఉండి, సో ఎగ్జామ్ ఫియర్ ఉండాలంటే డెఫినెట్లీ ఉండాలి. ఎగ్జామ్ ఫియర్ అంటే అదేదో భయపడి ఫుల్ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, డిమోటివేటెడ్ అలా కాదు. ఎగ్జామ్ వస్తుంది సో దట్ ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. అది ఉంటేనే విల్ గో ఫార్వర్డ్. లేకపోతే ఏముందిలే ఎగ్జామ్ అని చెప్పేసి చిల్ అవ్వచ్చు. సో దట్స్ నాట్ మ్యాటర్ కదా. సో డెఫినెట్లీ 10-12 hours ఖచ్చితంగా పుల్ చేయగలుగుతాము. దానివల్ల నాకు తెలిసి చేయకుండా ఉండలేరు అంటే మేబీ కొంతమందికి వాళ్ళు 8 hours to 10 hours చదువుకున్నా దట్ విల్ బి ఫైన్ అనుకుంటారు, అలా కూడా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ ముందు, మెయిన్స్ ముందు డెఫినెట్లీ 10-12 hours, 14 hours కూడా పుల్ చేసిన వాళ్ళు ఉంటారనమాట. సో అవన్నీ చేస్తూ మనం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మనం ఇంత చదువుతున్నాం కదా, ఇంత చదువుతున్నప్పుడు మనము మన హెల్త్ మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. నేను ఎవ్రీడే మా పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మా మమ్మీ అడిగే ఫస్ట్ థింగ్ ఏంటంటే తిన్నావా ఏమన్నా మంచిగా అని చెప్పేసి. ఇలా దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం హెల్త్ మీద కూడా కాన్షియస్ ఉంటుంది. మనం మన ఫ్రెండ్స్తో కానీ మన లవ్డ్ వన్స్తో మాట్లాడుతున్నప్పుడు దే విల్ రిమైండ్ అస్ దిస్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ టైంలో మనం ఏం తింటున్నాము అసలు నిద్ర కూడా కొన్నిసార్లు సరిగ్గా పట్టదనమాట. ద ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్త్ సరిగ్గా లేకపోతే ఎగ్జామ్ కూడా రాయలేం మనం. సో హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేసి ఏం తినాలనిపించినా తినేసేయండి. అండ్ ఇది తినాలి ఇది తినద్దు అలా ఏమొద్దు. జస్ట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో ఏది ఉంటే అది తినేసేయండి. మీరు నాలా పీజీస్ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళైతే మీకు కుక్ కానీ మీరు చేసుకున్న 3 times మార్నింగే చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక టెన్షన్ ఉండద్దు ఏం తినాలి ఏంటి అని చెప్పేసి. సో క్లియర్గా ఏం చేయాలి అని చెప్పేసి ఒక డే ముందు రోజే రాసుకోండి. అలాంగ్ విత్ ది ఫుడ్ లేకుండా మీరు ఏదో ఒకటి తింటామని అంటే కాదు. ఎందుకంటే స్టమక్ అప్సెట్ వస్తుంటుంది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. నాకు రీసెంట్లీ అలానే అయింది. బయట తినడం వల్లనో ఏమో తెలియదు కానీ
స్టమక్ అప్సెట్ వల్ల మీకు లాస్ట్ మంత్ ఐ థింక్ సో నేను షార్ట్లో పోస్ట్ చేశాను దట్ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి. దానివల్ల 3 days పోయింది. ఈ టైంలో 3 days పోవడం అని చెప్పి అనేది చాలా వర్స్ట్ థింగ్. ఎందుకంటే 3 daysలో మనం చాలా కవర్ చేయొచ్చు. ఈవెన్ దో నేను కొంచెం చదువుకున్నా అది మైండ్కి ఎక్కదు మనకు హెల్త్ బాగాలేకపోతే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ చదువు దగ్గరకు వస్తే మంచిగా టాస్క్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేస్తున్నట్టు చదువుకోండి హ్యాపీగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్టడీ ఎన్వైరన్మెంట్ క్లీన్ అండ్ వితౌట్ నాయిస్ ఉంచుకోండి. ఈ టైంలో ఎక్కువ నాయిసీ ఉన్నా ఏమున్నా మనకు మైండ్కి ఎక్కదు. సో దట్ ఆర్ ది ఫ్యూ టిప్స్ ఐ వాంట్ టు గివ్ యూ. నేనైతే సింపుల్గా ఒకటే చెప్తాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ రివిజన్, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంత బల్క్ సిలబస్లో అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది లిటరలీ వెరీ టఫ్. ఎందుకంటే మనం మాక్ టెస్ట్ చేస్తూ ఉంటాము. కొన్ని క్వశ్చన్స్ అనేది లిటరలీ మనకు కొన్ని ఆప్షన్స్ తెలిసి ఉంటాయి, కొన్ని తెలియకపోయి ఉంటాయి. అండ్ మనం అవి చదువుకొని కూడా ఉంటాము, బట్ మైండ్ అనేది ఆ టైంలో రీకాల్ చేయకపోవచ్చు. సో దట్స్ ద రీజన్ మనము ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కుదిరితే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ఎస్పెషల్లీ ఇది చాలాసార్లు చెప్తున్నాను, కొత్త టాపిక్స్ అస్సలు తీయద్దు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఓన్లీ ఆల్రెడీ చేసిన టాపిక్సే మనం రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ దాని నుంచి వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెడతామన్నమాట. మనము అవుట్ ఆఫ్ 100 50 to 55 60 వరకు పెట్టినామంటే డెఫినెట్లీ ప్రిలిమ్స్ పాస్. ఆ 60 అనేది కాన్ఫిడెంట్, ఎట్లాగో ఒక 40 క్వశ్చన్స్ అనేది మనం కాన్ఫిడెంట్గా పెడతాము. ఇంకా 20 మనం కాన్ఫిడెంట్గా పెట్టామంటే డెఫినెట్లీ విల్ బి క్లియరింగ్ ది ఎగ్జామ్. అదొక్కటే అనమాట. సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది అందుకే అంటారు. అండ్ సీసాట్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా, జిఎస్ పాస్ అయ్యి సీసాట్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ వెరీ అన్లక్కీ. అట్లా అయితే చాలా బాధ అవుతుంది. అందుకే సీసాట్ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లంచ్ చేసేసి అండ్ దెన్ ఒక 1 hour పడుకున్నాను. ఫుల్ నిద్ర వచ్చిండే అనమాట. అండ్ నాప్ తీసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి పడుకున్నా. అండ్ నైట్ కూడా నేను ఓన్లీ 5.5 hours పడుకున్నాను. 5.5 hours to 6 hours పడుకున్నా అనుకుంటా. సో ఐ థాట్ ఆఫ్ స్లీపింగ్ ఫర్ 1 hour సో దట్ ఇట్ విల్ బీ రిఫ్రెషింగ్ ఆఫ్టర్ అని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ ఇదైతే మా నాన్న కూడా చెప్తారనమాట, ఎవ్రీడే 7 hours పడుకుంటే మంచిది, నీ బ్రెయిన్ మంచి ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇఫ్ యువర్ బ్రెయిన్ వర్క్స్ ప్రాపర్లీ నీకు రీకాల్ చేసిన అన్నీ మంచిగా గుర్తుంటాయి అని చెప్పేసి అదే నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను అనమాట. ఖచ్చితంగా 6 to 7 hours పడుకొని ట్రై చేస్తాను, ఇన్ కేస్ ఎగ్జామ్స్ టైంలో నిద్ర పట్టకపోయినా కూడా. సో ఎస్, అలా నాప్ తీసుకున్నాక చాలా రిఫ్రెషింగ్ ఉంది. సో దట్ మార్నింగ్ అయితే ఎకానమీ కంప్లీట్ చేశాను. ఎకానమీ 5.5 hours చేశాను. అండ్ దెన్ ఇప్పుడు సీసాట్, పాలిటీ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్, ఇవి 3 చేయాలన్నమాట. సో విల్ పుల్ అరౌండ్ 7 hours రైట్. అంతే, 7 hours చేస్తాము, ఇంకో 7 hours. సో ఎస్, లెట్స్ గో.